శ్రీమాత్రే నమః. ముందు ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఆయన బాసరలో వేద పండితుడు అనమాట. ఆయన వాళ్ళ నాన్నగారు బాసరలో ఉంటున్నారు. రోజువారీ వేతనం మీద పనిచేస్తున్నారు. ఆయన గోదావరి హారతి ఇచ్చి వస్తూ ఉంటారనమాట. బాసరలో ఈ మధ్య పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే అందులో పంచాయతీ ఎలక్షన్స్ లో సర్పంచ్ గా పోటీ చేసిన ఓడిపోయిన ఒక వ్యక్తి సంబంధించిన వాళ్ళు ఈ దీక్షిత శర్మ గారి మీద దాడి చేశారు. అంటే నువ్వు మాకు వ్యతిరేకంగా పనిచేసావు అని. అంటే వ్యతిరేకంగా పనిచేస్తే అలా కొట్టేస్తారా? చేశారో లేదో పక్కన పెట్టు, ఒక మనిషి మీద అంత పాశవికంగా దాడి చేస్తారా? ఓడిపోతే అలా కొట్టేస్తారా? వాళ్ళకి నిజం తెలియకుండా, అసలు ఎవరు ఏం చేశారో కూడా తెలియకుండా అలా కొట్టేస్తారా? భాష కూడా అత్యంత అసభ్యకరంగా మాట్లాడట. అంటే బ్రాహ్మణుడు ఏమి చేయలేడు, వాణ్ణి ఏం చేసినా కొట్టినా తిట్టినా నోరు మూసుకుని పడుంటాడు. అదే కదా. అంతకుముందు కూడా బాసరలో ఇలాగే పొద్దున్న వాకింగ్ కి వెళ్తున్న ఒక బ్రాహ్మణుడి మీద ఇలాగే దాడి చేస్తే ఈ దర్శన శర్మ గారు వీళ్ళందరూ వెళ్ళారట. వెళ్ళి అక్కడ న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేశారట. ఇప్పుడేమో ఈ దీక్షిత శర్మ గారి మీద. ఇది ఒక్క బాసరలో మాత్రమే కాదు, మీరు ఎక్కడైనా చూడండి, ఈ మధ్య కాలంలో అర్చకుల మీద దాడి ఎంత విపరీతంగా పెరిగిపోతోందో. ఆ మధ్య కాకినాడలోనూ అంతే, అర్చకుడిని గోబ మీద కొట్టేశాడు. ఇంకొక చోట ఆ గుడి ముందే ఎందుకు చేపలు అమ్ముతున్నావు అన్నందుకు ఈ బ్రాహ్మణుడి మీద దాడి. అర్చకుల మీద ఎంత దాడి చేస్తున్నారో వాళ్ళకి ఎందుకు పడటం లేదో అర్థం కావటం లేదు. అసలు ఆ దీక్షిత శర్మ గారికి ఆ ఒళ్ళంతా రక్తం వచ్చేసిందట. ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యారట. ఎఫ్ఐఆర్ కూడా ఆయన మీద ఫైల్ చేశారట ఆ కొట్టిన వాళ్ళ మీద. అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతోంది సమాజం? నడి రోడ్డు మీద అతను కొట్టేస్తూ ఉంటే ఆపకపోయి ఉండుంటే ఏమై ఉండేది? అంటే ప్రాణాలు తీసేస్తారా? వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీసేస్తారనమాట. ఎంత పైశాచకత్వమో చూడండి. మొన్న కూడా తమిళనాడులో ఆర్ద్రోత్సవం జరిగింది కదా, శివముక్కోటి. అప్పుడేమో స్వామివారికి అభిషేకం చేయడానికి అక్కడ ద్రవ్యాలు అవన్నీ పెట్టినప్పుడు ఒక పిచ్చివాట, ఇంతకీ వాడి పేరేంటంటే పిచ్చివాడు. వాడు డ్రెస్ సెన్స్ అది చాలా బాగుంది, కావాలనే చేశారు. పిచ్చివాడో ఏంటో తెలియట్లేదా? ఆ పిచ్చివాడికి మన దేవాలయాలకే దారి తెలుస్తుంది. లోపలికి వెళ్లి అభిషేక ద్రవ్యాలని వాడు తల మీద పోసుకున్నాడు. దేవుడు లేడు దేవుడు లేడు అని. అక్కడ కూడా అంతే, అర్చకులు మాట్లాడలేదు. ఎందుకంటే 2022లో ఇలాంటి సంఘటన జరిగితే ఇలా ఎందుకు వచ్చావు అని చెప్పి అర్చకుడు ప్రశ్నించినందుకు అర్చకుడి మీద అట్రాసిటీ కేసులు వేశారట. అంటే దేవాలయంలోకి వచ్చి వాళ్ళు ఏం చేసినా అర్చకుడు మాట్లాడకూడదు. అర్చకుడు మాట్లాడకపోతే మిగతా వాళ్ళు అంటారు అలాంటివన్నీ చేస్తుంటే అర్చకుడు ఎందుకు మాట్లాడలేదు అంటారు. మాట్లాడితే కేసులు, లేదు అంటే కొట్టేస్తారు. ఇప్పుడు ఆ బాసర్లో చూడండి, ఆయన ప్రాణం పోయిండుంటే ఏమయ్యుండేది? అంత దారుణంగా కొట్టేస్తారా? అదా ఒక మనిషిని ఇంకొక మనిషి ప్రాణాలు తీసేయడమేనా సంస్కారం అంటే? ఇలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి అధికారులుగా వస్తే ఎమోషన్స్ ను కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోకపోతే ఇంకా ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు పరిపాలిస్తారు? ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు చక్కగా చూసుకుంటారు? చిన్న ఎమోషన్ ను కూడా కంట్రోల్ చేసుకోలేకపోతే
అలాంటి వాళ్ళని పట్టం కట్టి మన నెత్తి మీద పెట్టుకోవాలని అనుకుంటూ అది మన దౌర్భాగ్యం. ఇక్కడ అంత దారుణంగా కొట్టేశారు అంటే బ్రాహ్మణుడు ఏం మాట్లాడాలనే అనే కదా, ఆ చులకన భావమే కదా. ఇది బ్రాహ్మణుల మీద జరిగిన దాడి అని అనుకుంటున్నారా? కాదు, హిందూ ధర్మం మీద పడుతున్న దెబ్బ. హిందూ ధర్మం మీద దెబ్బ పడుతోంది, అది మనం గ్రహించలేక అది బ్రాహ్మణుల మీద జరిగిన దాడిగా మాత్రమే మనం అనుకుంటున్నాం. మన వాళ్ళలో కూడా హిందూ ముసుగు వేసుకుని కొంతమంది ముసుగు వీరులు బయలుదేరి బ్రాహ్మణత్వం మీద వేటు వేయడానికి కాచుకుని కూర్చున్నారు వాళ్ళు. మొన్న ఆ మధ్య కూడా చూడండి, బ్రాహ్మణ స్త్రీలని వేసేలు అంటూ వాయిగాడు ఒకడు, అత్యంత అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ బ్రాహ్మణులు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు అని పబ్లిక్ గా మాట్లాడాడు అంటే వాడిని ఏమైనా చేయగలిగామా? శంకరాచార్య స్వామి వారిని తిట్టిన వాళ్ళని ఏవైనా అనగలిగామా? వీళ్ళందరూ ముసుగు వేసుకున్న వాళ్ళు కాదా? ముసుగు వేసుకున్న హిందువులని చెప్పుకుని బయటకు వచ్చిన వాళ్ళు కాదా? వాళ్ళు మన హిందువుల్లోనే ఉంటారు, హిందువులుగానే కలిసిపోతారు, హిందువుల్లో భేదాలను సృష్టించి హిందువులని విడగొట్టేస్తారు. అక్కడ బాసరలో జరిగిన సంఘటన బ్రాహ్మణుడి మీద జరిగిందిగా గనక మనం భావిస్తే అది కులం కార్డు ఎత్తుకొచ్చినట్లు. అది బ్రాహ్మణుడి మీద జరిగిన దాడి కాదు, హిందూ ధర్మం మీద పడబోతున్న ఒక వేటు. అది ఆలోచించండి. చరిత్ర ఒకసారి తవ్వి చూస్తే ప్రతి ఒక్కడు దాడి చేసింది ఎవరి మీదో తెలుసా? గోవుల మీద, బ్రాహ్మణుల మీద, స్త్రీల మీద. ఎందుకు? గోవులు నశించిపోయాయి అనుకోండి, మన సంపద పోతుంది. గోవు ఉంటే అక్కడ శక్తి ఉంటుంది, ఆ శక్తిని నాశనం చేయాలనుకుని గోహత్యలు చేయటం మొదలుపెట్టారు. బ్రాహ్మణుడు హోమాలు, యజ్ఞాలు, యాగాదులు చేస్తే శక్తి వస్తుంది. ఆ శక్తిని నాశనం చేయాలి అంటే అతను గుడికి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు. అలా అతని ప్రాణాలు తీసేస్తే శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ దేశాన్నంతా హస్తగతం చేసుకుంటారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? స్త్రీలు. స్త్రీలు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నతంగా ఉన్నారో, సంతానం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతోందో హిందూ సంతానం, వెంటనే వాళ్ళకి భయం పుట్టుకొస్తుంది కదా, అందుకని స్త్రీల మీద దాడి. గోవుల మీద, బ్రాహ్మణుల మీద, స్త్రీల మీద దాడి జరుగుతోంది అంటే అది హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిగా మనం పరిగణించకపోతే మనల్ని ఎవడు బాగు చేయలేడు. టిప్పు సుల్తాన్ మేల్కోటలో దాడి చేసినప్పుడు 800 మంది బ్రాహ్మణులని ఓచకోత కోసేశాడు. వరుస పెట్టి తలకాయలు తీసేసి వాళ్ళ భార్యలను ఎత్తుకుపోయాడు. ఈ రోజుకి ఈ మేలుకోట దగ్గర ఉన్న గ్రామంలో వాళ్ళెవరో దీపావళి చేసుకోరు, ఎందుకంటే అంత మారణ హోమాన్ని సృష్టించాడు ఆ టిప్పు సుల్తాన్ గడు. ఔరంగజేబు ఎన్ని దేవాలయాలని పడగొట్టేశాడు, ఎంతమంది కాశ్మీరీ పండితులని మతం మార్చేశాడు. సోమనాథుడి ఆలయం దగ్గరికి వచ్చినప్పటికీ ఎంతమంది బ్రాహ్మణులని ఓచకోత కోసేశారు. ఆలోచించండి, టార్గెట్ ఎవరిని చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. పెరియార్ కూడా అంతే, తమిళనాడులో బ్రాహ్మణ ద్వేషం, బ్రాహ్మణిజం నశించాలి అని పబ్లిక్ గా మాట్లాడేవాడు. రాముడిని ఒప్పుకునేవాడు కాదు, రామాయణాన్ని చెప్పులతో కొట్టి రాముడి మెడలో చెప్పుల దండలు వేసేవాడు, విగ్రహాలను పగలగొట్టేమని చెప్పేవాడు. ఇప్పుడు అందరిలోనూ తప్పులు చేసేవాళ్ళు ఉంటారండి, నేనేం కాదంటలేదు, కానీ ఒక్కడు చేసినందుకు మొత్తం బ్రాహ్మణులనే తిడతారా? ఏది బ్రాహ్మణులు చెవులో శేషం పోసేశారని మాట్లాడుతుంటారు కదా, సోకాళ్ళు మేధావి వర్గం వాళ్ళు. ఎక్కడ ఒక్క ఎవిడెన్స్ చూపించండి బ్రాహ్మణులేమో చెవుల్లో శేషం పోసేశారని. అదే బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులు, ఇన్సిడెంట్స్ ని ప్రతి సంవత్సరాలతో సైతం చూపించవచ్చు, ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బాసరలో దీక్షిత శర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగిన దాడికి హిందువులందరూ ఏకం అవ్వకపోతే ఇలాంటివి ఇంకా 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 పెరిగిపోతాయి. ఇంకా దేవాలయాల్లో అర్చకులు పూజ చేయటానికి కూడా భయపడే రోజుల్ని తీసుకుని వస్తే, ఆ దేవాలయాల్ని మూసేస్తే పరాయి వాడొచ్చి అక్కడ తిష్ట వేసుకుని కూర్చునే కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయేమో అని అనిపిస్తోంది. ఒక్కసారి హిందువులు ఇది పెట్టి ఆలోచిస్తే, చేత్తో దండాన్ని పట్టుకుంటే మనల్ని మనం రక్షించటంతో పాటుగా ఇలాంటి పిశాచ శక్తులని దేశం నుంచి తరిమి కొట్టచ్చు. బ్రాహ్మణులు కూడా సంధ్యావందనం 3 పూట్ల చేస్తూ అనుష్ఠాన బలాన్ని పెంచుకుంటూ, ఎలా అయితే అనుష్ఠాన బలాన్ని పెంచుకుంటారో అలా వాళ్ళు కూడా వాళ్ళని రక్షించుకునే విద్యలు నేర్చుకోవాలి. అక్కడ దీక్షిత శర్మ గారిని కొడుతున్నప్పుడు కనీసం ఆయన ఎదురు తిరగలేకపోవటం వల్లే కదా ఒళ్ళంతా రక్తం కారిపోయి ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. అదే ఆత్మ సంరక్షణ విద్యలు గనక నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా నలుగురు మన మీద చెయ్యేస్తే ఒక్కడైనా మనం కొట్టలేమా చెప్పండి? వేద విద్యార్థులు వేదంతో పాటుగా వాళ్ళని వాళ్ళు రక్షించుకునే విద్యలు కూడా నేర్చుకోవాలి.
తాడేపల్లిగూడెంలో ముముక్షు భవనంలో వేద విద్యార్థులకి వేదం మాత్రమే కాదు, ఈ విద్యలను కూడా నేర్పించే సంకల్పం అన్నమాట. ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగు వేయాలనే సంకల్పం, అందుకే అక్కడ ముముక్షు భవనాన్ని నిర్మించడం జరిగింది. అందరూ ఏకమై ముందుగా బ్రాహ్మణులు కనీసం నోరెత్తి మాట్లాడండి. బ్రాహ్మణుల మీద ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, బ్రాహ్మణులను రక్షించే విధంగా ఏదైనా ఒక చట్టం రావాలి. మిగతా వాళ్ళను కొడితే ఏ విధంగా అయితే అట్రాసిటీ కేసులను పెడతారో, బ్రాహ్మణుడి మీద చెయ్యి వెయ్యాలి అన్నా, వాళ్ళని దూషించినా కూడా అలాంటి అట్రాసిటీ కేసులే పెట్టే విధంగా ఏదైనా ఒక చట్టం వస్తే తప్ప ఇలాంటి దాడులు జరగవు. ఇలాంటి దాడులు జరుగుతున్నంత కాలం అర్చకులు దేవాలయంలోకి వెళ్లి పూజ చేయాలి అన్నా భయపడతారు.